అమెరికా సైనిక ఆపరేషన్ తర్వాత వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుని దేశం నుంచి తరలించారు. అలాగే దీంతో వెనిజులాలో రాజకీయ అనిశ్చిత నెలకొన్న నేపథ్యంలో అమెరికా కొన్ని షరతులు విధించింది. తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ బాధ్యత స్వీకరించింది. అయితే దేశాన్ని తానే నియంత్రిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించుకున్నాడు. వెనిజులా చమురు వెతికి తీయాలంటే ట్రంప్ విధించిన షరతులు పాటించాలని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో మొదటిది చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలను దేశం నుంచి బహిష్కరించి వారితో ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలి. రెండవది చమురు ఉత్పత్తిలో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి. భారీ ముడి చమురు అమ్మకాలలో అమెరికాకే ప్రాధాన్యత ఇవ్వాలి. చైనా చాలా కాలంగా వెనిజులాకు సన్నిహితంగా ఉంది. వెనిజులా చమురును ఎక్కువగా కొనుగోలు చేసేది కూడా చైనానే. అయితే అమెరికా ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడానికి కారణం వెనిజులా వద్ద ఉన్న చమురు ట్యాంకర్లు అన్నీ నిండిపోయాయని, కొత్తగా ఉత్పత్తి చేసే చమురును నిల్వ చేయడానికి స్థలం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చట్టసభ సభ్యులకు ప్రైవేట్ గా వివరించినట్లు సమాచారం. అయితే డిసెంబర్ చివరి నుండి వెనిజులా చమురు బావులను మూసివేయడం ప్రారంభించింది. అమెరికా దిగ్బంధనం వల్ల ఉత్పత్తి అయిన చమురును నిల్వ చేయడానికి స్థలం లేకపోవడమే దీనికి కారణం. అలాగే మరిన్ని బావులను మూసివేస్తే వెనిజులా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టమవుతుంది. అలాగే డెల్సీ అధికారానికి కూడా ముప్పు వాటిల్లుతుంది. అమెరికా అంచనాల ప్రకారం వెనిజులా తన చమురు నిల్వలను అమ్మకుండా మరికొన్ని వారాలు మాత్రమే ఆర్థికంగా నిలబడగలదు. అమెరికా ఈ చమురును నియంత్రించడం ద్వారానే తన ప్రణాళికలను అమలు చేయాలని భావిస్తుంది. మొత్తానికి వెనిజులా చమురును నియంత్రించాలని యోచిస్తుంది అమెరికా.